ఫ్రెండ్స్, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఫ్రీడమ్ సేల్ వస్తుంది. ఈ సేల్లో మీరు కొత్తగా ఫోన్ తీసుకుందాం అనుకుని మీ బడ్జెట్ బిలో 20,000 రూపీస్ అయితే ఈ వీడియో మీకోసమే. బికాస్ ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది టాప్ 5 బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, అది కూడా అండర్ 20,000 రూపీస్లో. ఈ ఫోన్స్ ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ అంటాను. వీటికి మించి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ బిలో 20,000 రూపీస్లో మీకు ప్రజెంట్ కనిపించవు. మరి ఏంటి ఆ స్మార్ట్ ఫోన్స్ అంటే, దానికన్నా ముందు ఇన్ఫర్మేషన్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళకండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాల్ ఆఫ్ టెక్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నిజం చెప్పాలంటే ప్రజెంట్ మార్కెట్లో మీకు మంచి స్మార్ట్ ఫోన్స్ అనేవి లేవు భయ. బికాజ్ ఈ ఏఐ వల్ల, ర్యామ్ స్టోరేజ్ షార్టేజ్ వల్ల ప్రతి స్మార్ట్ ఫోన్ ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు పోకో M8 లాంచ్ అయింది 16,999 ప్రైస్ ట్యాగ్లో. ఇప్పుడు వెళ్ళి మీరు చూడండి ఆ ఫోన్ ప్రైస్ ట్యాగ్ ఎంత ఉందో, 25,000 రూపీస్. అంటే 10,000 రూపీస్ ప్రైస్ హైక్ మీకు కనిపిస్తుంది. ఏంటి భయ, ఇది మరీ దారుణం. అది కూడా బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో ఇంత ఎక్కువ ప్రైస్ హైక్ కావడం అనేది చాలా దారుణంగా ఉంది. అందుకోసం ప్రజెంట్ మార్కెట్లో నేనైతే ఏ ఫోన్ని కూడా రికమెండ్ చేయడం లేదు. మీరు నోటీస్ చేస్తే నేను ప్రతి నెల కూడా బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అని వీడియో చేస్తూ ఉంటాను. కానీ ఈ ప్రైస్ హైక్ నుంచి నేను అలాంటి వీడియోస్ చేయడం మానేసా. బికాజ్ అంత దారుణమైన స్మార్ట్ ఫోన్స్ రికమెండ్ చేయడం నాకు కూడా మనసు రావడం లేదు. అది చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఏంటి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ రికమెండ్ చేయాలా, ఇవి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఆ ప్రజెంట్ మార్కెట్లో అని. మరీ అంత దారుణమైన స్మార్ట్ ఫోన్స్ నేను మాత్రం మీకు రికమెండ్ చేయలేను. కానీ ఈ సేల్ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం వెతికి మీకోసం 5 స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చాను. ఇవి మాత్రం ప్రజెంట్ ఇండియా మార్కెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్. ఇవి కాకుండా మీకు ఒక్క స్మార్ట్ ఫోన్ అయినా బెస్ట్ స్మార్ట్ ఫోన్ కనిపిస్తే, వీటికైనా మంచి ఫీచర్స్తోని ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక లిస్ట్ విషయానికి వస్తే ఎక్కువ వెయిట్ చేయకుండా దాంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి టెక్నో పోవా 7 Pro. ఈ ఫోన్ ప్రజెంట్ మార్కెట్లో మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ 88,999 దొరికేది మీకు ఫ్లిప్కార్ట్లో. ఇది మాత్రం ఈ లిస్ట్లో నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ భయ. బికాస్ దీంట్లో ఉన్న చిప్ సెట్, ఇవి ఇచ్చే ఫీచర్స్ ప్రజెంట్ మార్కెట్లో మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనిపించవు. మీకు కనిపించేది 30,000లో 35,000 రూపీస్లో. కానీ ఈ ఫోన్ మీకు బిలో 20,000 రూపీస్లో ఇవన్నీ ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. దీంట్లో మీకు ఉంటుంది 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్డ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్, 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు డైమెన్సిటీ 7300 అల్టిమేట్. ఈ చిప్ సెట్ మీకు కనిపిస్తుంది ప్రజెంట్ మార్కెట్లో బిలో 20,000లో అస్సలు కనిపించదు. కానీ ఈ ఫోన్ మీకు ఇస్తుంది. దాంతోపాటు 64 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, LED లైటింగ్, ఇలాంటి ఫీచర్స్ అండ్ ఈ డిజైన్తో ఈ ఫోన్ మీకు వస్తుంది. అండ్ వచ్చేది మీకు 6GB ర్యామ్ కాదు. బిలో 20,000 రూపీస్లో ఈ ప్రైస్ హైక్ మూవ్మెంట్లో ఈ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్. అందుకోసం ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నా. మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. దొరికే ప్రైస్ ట్యాగ్ ఆల్మోస్ట్గా 19,000 రూపీస్లో ఈ ఫోన్ మీకు వచ్చేస్తుంది. అంటే సేల్ వస్తుంది కదా ఫ్లిప్కార్ట్లో, ఆ సేల్లో మేబీ మనకు ఇంకా ప్రైస్ డ్రాప్ కావచ్చు. చూడండి, లేదు అనుకుంటే బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేసినా కూడా మీకు ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ మూమెంట్లో కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా మన సెకండ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి ఇది ఫ్రమ్ శాంసంగ్. అది కూడా శాంసంగ్ ఫ్యాన్స్ కోసం. అంటే మీకు ప్రజెంట్ చెప్పాలంటే ఈ ఫోన్ ఎందుకోసం రికమెండ్ చేస్తున్నా అంటే, ప్రజెంట్ మార్కెట్లో మీకు శాంసంగ్ గెలాక్సీ F36 లేకపోతే M36 కనిపించడం లేదు. అందుకోసమే ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నా. లేదు అనుకుంటే మాత్రం ఆ ఫోన్స్ని రికమెండ్ చేసేది. అవి మీకు ప్రజెంట్ దొరికే ప్రైస్ ట్యాగ్ అబౌట్ 20,000లో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నా. అదే శాంసంగ్ గెలాక్సీ A17 5G లేదా M17 5G స్మార్ట్ ఫోన్. అమెజాన్లో అయితే M17, ఫ్లిప్కార్ట్లో అయితే A17 గుర్తుపెట్టుకోండి. అండ్ దొరికే ప్రైస్ ట్యాగ్ 18,999 19,999లో ఉంటుంది. 6GB అండ్ 128GBతో వస్తుంది. ఈ ఫోన్ ఎవరి కోసం అంటే సపరేట్గా శాంసంగ్ ఫ్యాన్స్ కోసం. అంటే ఎవరికైతే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కావాలో బిలో 20Kలో అలాంటి వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోండి. అండ్ దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది సూపర్ AMOLED డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, One UI 7 Exynos 1330తో ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. అంటే ఈ ఫోన్లో మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అంత మంచిగా ఏమీ లేదు. కానీ ఓకే, డే టు డే యూస్ కోసం అండ్ కాల్స్ కోసం, వాట్సాప్, సోషల్ మీడియా కోసం ఈ ఫోన్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం కొంచెం మీరు ప్రైస్ పెట్టగలిగితే M36 లేకపోతే F36 వాటిని మీరు బై చేసుకోండి. అది మీకు ప్రజెంట్ 21,999 ఆ ప్రైస్ సెగ్మెంట్ కనిపిస్తుంది. దాన్ని కూడా మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అదేవిధంగా మా థర్డ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి ఫ్రమ్ రెడ్మీ. అండ్ ఈ ఫోన్ ప్రజెంట్ మార్కెట్లో నాకు తెలిసి మాత్రం ఒక చాలా మంచి స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ రెడ్మీ అంటాను. బికాస్ ప్రజెంట్ టైంలో మీకు రీసెంట్ టైంలో రెడ్మీ నుంచి మంచి స్మార్ట్ ఫోన్స్ ఏమీ రాలేదు. అది కూడా స్పెసిఫిక్గా చెప్పాలంటే బడ్జెట్ సెగ్మెంట్లో. కానీ ఈ ఫోన్ మీకు పాత స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ కూడా మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. అదే రెడ్మీ నోట్ 14
SE ఇది మీకు దొరికేది 6GB అండ్ 128GB 16,999 17,999లో కనిపిస్తుంది. సేల్లో మీరు ట్రై చేస్తే మాత్రం ఇంకా తక్కువ ప్రైస్ ట్యాగ్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది ఆల్మోస్ట్గా అన్నీ కూడా పర్ఫెక్ట్ ఫీచర్స్. బికాస్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది మీకు ఇస్తుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎమ్యులేట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డైమెన్సిటీ 7025 అల్ట్రా, 50MP ట్రిపుల్ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా, హైపర్ ఓఎస్, దాంతోపాటు మీకు ప్రొవైడ్ చేస్తున్న 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డ్యువల్ స్పీకర్స్, ఎయిర్ బ్లాస్టర్, మొబైల్లో అన్నీ బాగున్నాయి. అంటే దీన్ని మీరు ఒక రకంగా ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్ అనొచ్చు భయ్య. బికాజ్ అన్నీ బాగున్నాయి కాబట్టి ఈ ఫోన్ అలాంటి వాళ్ళ కోసమే. అండ్ షామీ ఫ్యాన్స్ ఈ ఫోన్ పర్ఫెక్ట్ ఆప్షన్, తప్పకుండా బై చేసుకోండి. అంటే ఈ ఫోన్లో మీకు బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్, దాంతోపాటు డిస్ప్లే, ఫీచర్స్, మొబైల్లో అన్నీ బాగున్నాయి. డిజైన్ కూడా మీకు బాగుంటుంది, చూసుకోండి. మొత్తానికైతే ఇది మన థర్డ్ స్మార్ట్ ఫోన్. ఇక ఫోర్త్ ఫోన్ వచ్చేసి ఫ్రమ్ మోటో G37 పవర్. ఇది మీకు దొరికేది ఫ్లిప్కార్ట్లో 8GB అండ్ 128GBతో వస్తుంది. 18,999 ప్రైస్ ట్యాగ్లో మీరు బై చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో. అండ్ బ్యాంక్ ఆఫర్ ఏమైనా ఉంటే సేల్లో మీరు బై చేస్తే మాత్రం తక్కువ ప్రైస్ ట్యాగ్లో రావచ్చు, చూసుకోండి. అండ్ ఈ ఫోన్ ఎందుకోసం రికమెండ్ చేస్తున్నా అంటే ఈ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది వేగన్ లెదర్ బ్యాక్, డ్యువల్ స్పీకర్స్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్, 7000 mAh బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది కాబట్టి రికమెండ్ చేస్తున్నా. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ ఫోన్ని ఈ లిస్ట్లో పెట్టింది కేవలం మోటో ఫ్యాన్స్ కోసం మాత్రమే. సో మీరు మోటో ఫ్యాన్ అయితే ఈ ఫోన్ మీకోసమే పర్ఫెక్ట్ ఆప్షన్, తప్పకుండా మీరు బై చేసుకోవచ్చు. ఇక మన ఫైనల్ ఫోన్ ఫిఫ్త్ ఫోన్ వచ్చేసి ఫ్రమ్ AI ప్లస్ నోవా 2 అల్ట్రా. ఇది మీకు దొరికేది ఫ్లిప్కార్ట్లో. అండ్ వచ్చేది మనకు 18,999లో 6GB అండ్ 128GBతో వస్తుంది. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ప్రొవైడ్ చేస్తుంది మోస్ట్ పవర్ఫుల్ చిప్ సెట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అదే డైమెన్సిటీ 7400, 1.5K ఎమ్యులేట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 6000 mAh బ్యాటరీ, 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరికైతే గేమింగ్ కోసం అండ్ దాంతోపాటు పర్ఫార్మెన్స్ కోసం స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వారు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ దీనికి మనకు రియర్ సైడ్లో RGB లైటింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో గేమింగ్ కోసం ఈ ఫోన్ చాలా మంచి కాంబినేషన్, చూసుకోండి. మొత్తానికైతే ఇవి అండి టాప్ 5 స్మార్ట్ ఫోన్స్. ఇవి కాకుండా మీకు ప్రజెంట్ మార్కెట్లో వివో T5 లైట్ 5G స్మార్ట్ ఫోన్, అదేవిధంగా అమెజాన్లో అయితే iQOO Z11 లైట్ 5G స్మార్ట్ ఫోన్, అది కూడా మీకు కనిపిస్తుంది. మరి వాటిని ఎందుకు రికమెండ్ చేయడం లేదు అంటే మాత్రం అది మీకు ప్రొవైడ్ చేస్తుంది ఆల్మోస్ట్ 20,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో HD+ డిస్ప్లే, అందుకోసమే రికమెండ్ చేయడం లేదు. దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది Redmi 15 5G, అది కూడా డీసెంట్గా ఉన్నాయి ఫీచర్స్, కానీ ప్రైస్ ట్యాగ్ పెరిగిపోయింది. ఇప్పుడు మీకు దొరికేది ఆల్మోస్ట్గా అబౌట్ 22,000 రూపీస్తో కనిపిస్తుంది కాబట్టి రికమెండ్ చేయడం లేదు. మొత్తానికి అయితే ఇవ్వండి టాప్ 5 స్మార్ట్ ఫోన్స్. ఇవి కాకుండా మీకైనా ఫోన్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, ఆ ఫోన్ తీసుకోవచ్చా లేదా బెస్ట్ కదా, తప్పకుండా రికమెండ్ చేస్తాను. కానీ పెరిగిన ప్రైజెస్తో ప్రజెంట్ ఫోన్ రికమెండ్ చేయాలి అంటే మాత్రం నాకైతే చాలా కష్టంగా ఉంది, అందుకోసమే వీడియోస్ చేయడం లేదు. కానీ మనకు ఈ మంత్ సేల్ ఉంది కాబట్టి వీడియో చేస్తున్నా. దాంతోపాటు బిలో 30Kలో అండ్ 40Kలో కూడా మంచి ఫోన్స్ కనిపిస్తే ఆ వీడియో కూడా తొందరలో మీకు ముందుంటుంది. సో మీరు ఆ ప్రైస్ సెగ్మెంట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే నేను చేసే వీడియోస్ కోసం కొంచెం వెయిట్ చేయండి. అదేవిధంగా సేల్ రోజు కూడా నేను వీడియో చేస్తాను. అంటే సేల్లో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకోదగ్గ మంచి డీల్స్ ఏమున్నాయో, మంచి స్మార్ట్ ఫోన్స్ ఏమున్నాయో మీకు తప్పకుండా చెప్తాను, వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం కూడా మీరు కొంచెం వెయిట్ చేయండి. మొత్తానికైతే ఇదేనండి చిన్న వీడియో. వెళ్ళే ముందు ఇన్ఫర్మేషన్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళకండి. అదేవిధంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడే వాల్ ఆఫ్ టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.